సో కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యే గారు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఆయనను అనర్హుడుగా ప్రకటించాలని చెప్పేసి గతం చాలా రోజుల నుంచి అయితే వాదనలు వినబడుతున్నాయి. కోర్టుకు కూడా చాలామంది ఎక్కిరు. మీడియా వేదికగా నేను కూడా మొత్తుకుంటున్నా. కేసీఆర్ బాపును ఆయన సాలించుకుంటాడు, శాతం అయితే లేదు, ఆయన రిటైర్మెంట్ ప్రకటించాలి, వీలైతే రాజీనామా చేయాలని మనం కూడా మొత్తుకుంటున్నాం. అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కావడం లేదు. ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదన వచ్చే నెల 9కి విచారణ వాయిదా పడ్డదట. సో ఏం వాయిదా పడ్డా ఏం కథ కార్కనైనా మీరు చెప్పురి. కేసీఆర్ బాబు మీద అభిమానం ఉన్నోడు ఎవడైనా మాట్లాడురి. నాకు కూడా అభిమానం ఉంది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన ఇన్నేళ్ల కాలంలో దాదాపు 12-13 నెలలు అవుతుందో 14 నెలలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుందో, సంవత్సరం గడిచిపోయింది. ఇదివరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్క పర్యటన చేయలే. మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కనీసం ఎంత తలుకుమాసిన ఎమ్మెల్యే అయినా ఒక్కసారైనా తిరుగుతాడు కదా మీ ఏరియాలో. మరి మా గజ్వేల్లో ఇంతవరకు ఒక్క పర్యటన చేయలేడు. మరి ఎవరు చూసుకోవాలి? అక్కడ మా ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంది, మా రేషన్ కార్డుల పరిస్థితి ఏంది, మా రైతు భరోసా సంగతి ఏంది, ఏదైనా సమస్యలు ఉంటే ఏంది, లేకపోతే నువ్వు చెప్తున్నటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల సంగతి ఏంది నువ్వు ఇచ్చినప్పుడు? ఎందుకంటే నువ్వు గొప్పగా పరిపాలించినావు. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇత్తలేరు, ఎవరిని అడగాలి? ఏడి వేయండు మా ఎమ్మెల్యే, జీతం అయితే తీసుకుంటుండు కూసిన కాడ అని మాకు ఆవేదన అంటే జర బాధతో చెప్తున్నాం గట్లా. అయ్యో మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్పై దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారించింది. ఆయన అసెంబ్లీకి హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ విజయపాల్ రెడ్డి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు విచారించింది. జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్కు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తాల్సిన బాధ్యత ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది పాడూరి శ్రీనివాసరెడ్డి కోర్టుకు వివరించారు. గత కొన్ని నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే చట్ట ప్రకారం ఆయన్ని అనర్హుడుగా ప్రకటించాలన్నారు. దీనిపై అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని ఆయన అభ్యర్థించారు. అనర్హుడిగా ప్రకటించాలి, లేకపోతే ఆయననే ఏమైనా పని చేయకుండా జీతం తీసుకుంటున్నాను ఆయనకన్నా ఏమైనా అనిపించాలి, ఆ జీతాన్ని వెనక్కి ఇవ్వాలి, రాజీనామా వేయాలి. మాసడు యువకులు మొత్తం మంది ఉన్నారు ఆడ గజ్వేల పోటీ చేయడానికి. కేసీఆర్ బాబుకి కేసీఆర్ అభిమానులకు చెప్తున్నా, జర సార్కి తెలిసేటట్టు ఏరి వార్తలు చూస్తుండలేదా? మరి ఈ పిలుకు అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని, దీనిపై వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 9కి అయితే వాయిదా వేసినట్టు కోర్టు తెలిపింది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేలా చూడాలని అసెంబ్లీ స్పీకర్కు, అసెంబ్లీ జనరల్ సెక్రటరీకి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గతంలో అడ్వకేట్ నోటీసులు అయితే పంపించారు. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో, ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి ఉత్తలేయడానికి కేసులు వేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ కూడా వచ్చి ఉండదు. మన తెలంగాణకి ఏది చేసినా అద్భుతమే. కేసీఆర్ బాబు ఏది చేసినా రికార్డు, ఏది చేసినా కొత్తగానే వినూత్నంగానే ఉంటుంది. మరి కేసీఆర్ అయితే ఇవారికి అసెంబ్లీకి వస్తలేడు, అటు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా తిరుగుతలేడు. ఇక మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. మీరు మేధావులు తోపులు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయం.